రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా ఉన్నారా? బయట సీజనల్ వ్యాధులు భయంకరంగా ఈ వర్షాల వల్ల, దోమల వల్ల, ఎటు చూసిన హాస్పిటల్లో డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు, ఇన్ఫెక్షన్లు కదా. హాస్పిటల్కి వెళ్తే ఇదే మనోళ్ళే. ఏదైనా పని మీద నోన్ దగ్గరికి వెళ్దామన్నట్టు వెళ్తే హాస్పిటల్ ఎక్కడ చూసినా మనోళ్ళే, మన పేట వాళ్ళు ఉంటున్నారు ఎక్కువగా. ఆశ్చర్యంగా మరి బాగా తిరుగుతూనే ఉంటున్నారు. తీరా చూస్తే హాస్పిటల్కి వెళ్తే ఆ టైఫాయిడ్ అన్నా, డెంగ్యూ అన్నా అని అంటున్నారు. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అంటున్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయట పరిసరాలు శుభ్రం చేసుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి. నీళ్లు వేడిగా కాచుకొని, కుళాయి నీళ్లు తాగేవాళ్ళు కాచుకొని తాగండి. మనం జాగ్రత్తగా ఉండి ప్రభువుని అడగాలి. కనుక ప్రియులారా రండి, ఈరోజు ప్రత్యేకమైన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దానియేలు గ్రంథం వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం. షడ్రక్ను, మేషక్ను, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామం వందనాలు. వ్యాపారమైన కృపచేత ఆరాధనలో మీరు సహాయం చేశారు. కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నిలబడ్డ మనుషుడు నా తండ్రి బలహీనుడు, మీరే బలపరిచి నీ వాక్కు ద్వారా నా తండ్రి సంఘంతోనూ, లైవ్లో వింటున్న బిడ్డలతోనూ, మైక్ ద్వారా ఆయా ప్రాంతంలో వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభువా తండ్రి నాయన బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి వాక్యం వైపు మనసు ఉంచండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు జీవితాలు మనం చూస్తే వారు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుతో మాట్లాడుతున్నారు. ఎవరా రాజు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఎవరట? బబులోను రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు రాజు యూదా రాజ్యాన్ని మీదకి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించి ఆ రాజ్యంలో ఉన్న వెండి బంగారాలను అన్నిటినీ శ్రేష్టమైనది తెచ్చుకుంటూ దానితో పాటు యవ్వన బిడ్డలని, మంచి సౌందర్యం కలిగిన వారిని, చురుగ్గా ఉన్నవారిని, కుర్ర పిల్లల్ని, టీనేజ్ ఉన్న పిల్లల్ని తమ రాజ్యానికి తీసుకొచ్చాడు. మనందరికి బాగా తెలుసు, వారిలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు దానియేలు కూడా ఉన్నాడు. అయితే వాళ్ళల్లో ఫిల్టర్ చేసి ప్రాముఖ్యంగా కాస్త చక్కగా ఉన్న వాళ్ళని, చురుకైన వాళ్ళని రాజమందిరంలో నడిపించి, రాజమందిరంలో వీళ్ళకి కొంతకాలం పాటు రాజు తిను భోజనము, రాజు తిను పానీయాలు పెట్టి కల్దీలు విద్య వారికి నేర్పించి వారిని సిద్ధపరచండి, ఆ తర్వాత వారిని సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపించాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలా వచ్చిన వారే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు. అయితే వీళ్ళ పేర్లు మనం చూసినట్లయితే చూడండి, ఈ పేర్లు స్వతహాగా వీళ్ళ సొంత పేర్లు కాదు. వీళ్ళ పేర్లు చూద్దాం రండి. 1వ అధ్యాయం వచనం 6లో యూదుల్లో నుండి దానియేలు, హనన్యా,
మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరి. దానియేలు, బెల్షాజరు కదా. దానియేలు పేరేం పేరు? మిషాయేలు పేరు అజర్యా. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళ పేర్లు వేరు. కానీ ఈ పేర్లకు మార్చి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే పేర్లు ఎవరు పెట్టారంటే ఈ రాజు పెట్టిన పేర్లు అవి. ఆ పేర్లు కూడా ఈ యొక్క కల్దీలు సంబంధించిన వాళ్ళ దేశం సంబంధించిన పేర్లు అవి, యోధా పేర్లు కాదు. అయితే ఏదైనప్పటికీ మనం అదే పేర్లు ప్రాచుర్యంలో ఉంది కనుక అదే పేర్లతోనే మనం పిలుస్తున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు అనే పేరు ఇక్కడ ఆ గ్రంథానికి ఆయన పేరే పెట్టబడింది. దానియేలు గ్రంథం అంటున్నాం కదా. దానియేలు అంటే అర్థం దేవుడు న్యాయాధిపతి. చెప్పండి, దానియేలు అంటే దేవుడు న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం జీవించాలనుకుంటున్నాం. ఈరోజు వాక్యదానాన్ని మనం చదువుకున్నాం కదా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరు? మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చెప్పండి, మీరు అందరూ ఈ మాట చెప్పగలరా? చెప్పండి అంతా కలిసి, మా దేవుడు మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నమ్ముతున్నారా లేదా? లేదు నేను చెప్పమని చెప్పారా? లేదు, వాక్యంలోని మాటనే మనం మాట్లాడాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కల్దీలో రాజు అయినా ఏమండి ఎవరైనా నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు అంటే మా సామాన్యుడు, చాలా కఠినమైన వాడు, కఠినమైన శిక్షలు. అలాంటి వ్యక్తి ముందు ఆ దేశంలో ఎవ్వరు మాట్లాడడం కాదు కదా, తలెత్తడానికి కూడా ధైర్యం చాలదు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు వీళ్ళు ఇంత కోపంగా మాట్లాడారు అని మనం చూస్తే ప్రియులారా, ఈ షడ్రకు దేవుని ఈ యొక్క కల్దీల నెబుకద్నెజరు దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నాడు. వచనం 5లో మనం చూస్తే 1వ అధ్యాయం వచనం 5లో, మరియు రాజు తాను భుజించు భోజనం, ఆహారము, తాను అన్నపానములు, ద్రాక్షారసం నుండి అనుదిన భాగం వాళ్ళకి ఇవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు మాకొద్దు అని మాంసాహారాలు లేకపోతే ఆ ద్రాక్షారసం, ఆ యొక్క మత్తు పానీయాలు మాకొద్దని వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రత్యేకపరచుకున్న వారు దేవుని కొరకు. ఎలాంటి వారు? వాళ్ళు ఉన్నది పరాయి దేశంలో, కానీ వాళ్ళు ఏం కోరుకున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రాజు భోగాలు మాకొద్దు అని అంటున్నారు. రాజు తినే భోజనం మీకు అనుదినం పెడతాండి మాకొద్దు, రాజు పానీయం మాకొద్దు, సుఖభోగాలు మాకొద్దు, మేము మామూలుగా తినే ఆకుకూరలే తింటాం. వారు వ్రతం వారు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రోజున రాజు ముందు నిలబడితే ఆ మాంసం తిని ఆ యొక్క మత్తుపానీయం సంబంధించిన ఆ ద్రాక్షరసం దాగి ఉన్న వాళ్ళందరికంటే కూడా ఈ నలుగురు ముఖాలు ప్రకాశమానంగా ఉన్నాయంట. చురుకైన వారుగా ఉన్నారు, జ్ఞానం కలిగే ఉన్నారు. వీళ్ళనే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వీళ్ళు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం మనం గమనిస్తాం. విశ్వాసి మనం, దేవుని బిడ్డలైన మనం, విశ్వాసులైన మనం, రక్షించబడిన మనం, పరిశుద్ధులను చెప్పబడుతున్న మనం, దేవుని బిడ్డలను చెప్పబడుతున్న మనం ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. ఈ 3 వీళ్ళ జీవితాల్లో మనం ఉంటాం. వారు నమ్మిన దేవుని మీద వారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఏమాత్రం పరాయి దేశంలో కఠినుడైన రాజు దగ్గర ఉండి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారు. వారు దేవుని మరవకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారు దేవుని కొరకు రోషంగా ప్రత్యేకంగా జీవించడం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవరంటే మనలాగా
20, 25, 30, 40, 50 సంవత్సరాలు కలిగిన వాళ్ళు కాదు. యవ్వన బిడ్డలు టీనేజ్ బాయ్స్. ఎంత కమిట్మెంట్ వీళ్ళు తీసుకున్నారో ఆలోచన చేశారా? అయితే వారి యొక్క కమిట్మెంట్లో వాళ్ళకి ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అవరోధాల విషయంలో ఏమాత్రం వాళ్ళు భయపడట్లా కదా. ఈ 3వ అధ్యాయం వచ్చిన 1లో రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో నిలబెట్టాడు. ఏం చేశాడు? ఒక బంగారు ప్రతిమ, అంటే బంగారంతో ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ పెట్టాడు. వచ్చిన 8 చూద్దాం. ఆ సమయమందు కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పారు. ఈ ప్రతిమకి ఏం చేయాలంటున్నారు? వచ్చిన 5లో ఏమనగా బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సింపోని, వీణే, విపంకిగా సకల విధమైన విద్వాంసులు మీకు వినపడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయమంటున్నాడు. అయితే ఆ నమస్కారం చేయమన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, నమస్కారం చేయకుండా ఉన్నారు. కల్దీయులు కొందరు వచ్చి ముఖ్యమైన వాళ్ళు యూదుల పైన కొండాలు చెప్తున్నారు, సాడీలు చెప్తున్నారు. పిల్లరా, అయినా వాళ్ళ భక్తిని మానుకోలా, రోషంగా నిలబడ్డాడు. ఆలోచన చేయండి. మనమున్న స్థలంలో, మన సొంత ఇంట్లో, మన సొంత ఊర్లో మనం ఉంటా కూడా మనం చిన్న చిన్న దానికి ఏమైపోతున్నాం, రాజీ పడతా ఉన్నాం కదా. ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం వచ్చినా, ఇంత జీవితాన్ని చూసినా, బయట పరిస్థితి ఎరిగినా మనం రాజీ పడే జీవితాన్ని జీవిస్తున్నాం. ఈరోజు అలాంటి జీవితం జీవించకుండా షడ్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోషం కలిగిన జీవితం, పౌరుషం కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, యేసు ప్రభు ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితం నీవు నేను జీవించాలని షడ్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మేము మొక్కము అని అంటున్నారు కదా. వచ్చిన 13 చూస్తే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము అయి రౌద్రం గలవాడై షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పట్టుకొని రండి. ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చారు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఏం చెప్పారు? రాజు చెప్పారు, రాజా నువ్వు నిలబెట్టేవే ఆ ప్రతిమకు వీళ్ళు మొక్కమన్నారు అని వాళ్ళ మీద ఏం చెప్పారట? సాడీలు చెప్పినట్టుగా ఇక్కడ క్లియర్గా ఉందా లేదా? వచ్చిన 8లో కల్దీయులు కొందరు ముఖ్యులు వచ్చి యూదుల మీద కొండెములు. రాజు అత్యాగ్రహుడయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలిపించాడు. మాట్లాడుతున్నాడు. వచ్చిన 14, 13 చూసాం కదా. 15 చూద్దాం. బాకాను, పిల్లను, పెద్ద వీణను, సింపోనీను, విపంకును, సకల విధములైన వాద్యములు మీరు వినిన సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుట సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింగల దేవుడు ఒక్కడు. చూసారా, వాళ్ళు రాజు చేసిన ప్రతిమకు మొక్కల. మీరు వినాలి జాగ్రత్తగా. ఆల్రెడీ అంతకుముందు అందరూ మొక్కారు, వీళ్ళు మాత్రం మొక్కల. ఆ విషయాన్ని తీసుకొచ్చి కొండెంలో ఆడి చెప్పారు. ఇప్పుడు రాజు ఏమన్నాడని మరొక అవకాశం ఇస్తున్నాడు. మీరు మర్యాదగా నేను చేయించిన ప్రతిమ గనక మొక్కారా ఓకే, మొక్కకపోతే మండుచున్న వేడిములు వేస్తానన్నాడు. అంతవరకు అంతే బాగుంటుంది. ఆ మాట అంటే వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు కాదు, అంత రోషపడేవాళ్ళు కాదు. వాళ్ళంటే రోషపడలా. వాళ్ళు రోషపడడానికి కారణం ఏందో వచ్చిన 15 చివరి భాగంలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు. అర్థమైందా? అంటే మిమ్మల్ని విడిపించడానికి మనం అంటాం కదా మన భాషలో, నిన్ను దేవుడు కూడా కాపాడరా అని అంటారు. ఈరోజు నేను దేవుడు కూడా కాపాడు, నా చేతులు దొరికేవంటాం కదా. అలాగే ఇతను దేవుని కంటే తను హెచ్చుగా చేసుకొని
నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి నేను చేయించిన ప్రతిమే దేవుడు, మీరు దానికి ఏం చేయాలా? సాగిలిపడి నమస్కారం చేయమన్నాడు. ఈ మాటకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం మాట్లాడారు అని చూస్తే చూడండి, వచ్చిన 16లో అమ్మా, ఎవరైనా ఈ జీవితంలో పేరెట్టి పిలిచి ఉంటారు ఎట్లా? నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నువ్వు చెప్తున్నావే, దాని గురించి మీకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఇలా యవన బిడ్డలు చూపిస్తున్నారు చూసారా? దేవుని పేరట మాట్లాడినప్పుడు ఎవరు మిమ్మల్ని కాపాడతారో? ఏ ఒక్క దేవుడని మిమ్మల్ని కాపాడతాడా? రండి నేను చూపించిన ప్రతిమకు లొక్కమంటే వారికి ఎక్కడ లేని ఉద్రేకం వచ్చింది, కోపం వచ్చింది, రోషం వచ్చింది. నెబుకద్నెజరు అని అంటున్నాడు. ఎవరు కూడా ఆయన జీవితంలో అలా పిలిచి ఉండరు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించడకు చెప్పాలి, మీ నోటి నుంచి రావాలి, సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా నీ దేవతలకు మేము మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మా దేవుడే, ఆయన స్వస్థపరచకపోయినా మా దేవుడే, ఆయన సహాయం చేయకపోయినా మా దేవుడే. ఇలా చెప్పగలవా నువ్వు? ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం కొరకు, దేని కొరకు ఆశపడడం తప్పేం కాదు. దేవుడు సమస్తాన్ని నీ కొరకు నా కొరకే కలుగు చేశాడు, కాదంటలా. ఆయన ఇవ్వడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన ఈగిపోయినా ఆయన నా దేవుడే అని చెప్పాలి కదా. సహాయం చేసినప్పుడేమో దేవుడు గొప్పోడమ్మా అంటాం, సహాయం చేయపోయిన తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడు ఏం దేవుడులే, నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు, నన్ను దీనికి అప్పచెప్పాడు, నాకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఇబ్బందులు వచ్చినాయి కదా. బలహీనపడినప్పుడు మనం అందరికంటే ఎక్కువగా యాష్టపోయేది ఎవరి మీద? దేవుని మీదే. ఈరోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనకు పాఠం నేర్పిస్తున్నారు. ఈ వేడి గల అగ్ని నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము ఈ దేవతకు, మీ దేవతకు పూజించము. ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఓ యొక్క నెబుకద్నెజరు అని మాట్లాడుతున్నారు యవన బిడ్డలు. ఎంత ధైర్యం కావాలి ప్రియ సోదరుడు, ఆ సోదరి. ఇలా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, దేవుని వాక్య వెలుగులో పరీక్ష చేసుకుందాం. ఆ వ్యక్తి చాలా బలవంతుడు, కఠినమైన వాడు, అయినా కానీ ఏం చేస్తున్నాడు? ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా. 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఇంకొక ఆయన ఉన్నాడు 2వ అధ్యాయంలో. నెబుకద్నెజరు తన ఏలుబడి 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకు శకునగాండ్రను, గాడిద విద్య గలవారును, మాంత్రికులను, కల్దీనులను పిలువమంపించాడు. ఈ రాజుకంట ఒక కళ వచ్చిందండి. ఆ కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ఈ కళభావాన్ని చెప్పమన్నాడు. వాళ్ళు అన్నారు, రాజా కళ మీరు చెప్పండి, దాని భావం మేము చెబుతామన్నారు. ఏమన్నారు? కళ మీరు చెప్పండి, దాని భావం మేము చెబుతాం. వచ్చిన వైపు చూద్దాం. రాజు, నేను దానిని మరిచిపోతిని కానీ కళను దాని భావం మీరు నాకు తెలియచేయని ఎడలా మర్యాదగా చెప్పారా, లేకపోతే మిమ్మల్ని తొత్తునిలుగా చేస్తాను.
ఎంత కఠినమైన వాడి రాజు మీకు చెప్పడానికి నేను గుర్తు చేస్తున్నాను కదా. వీళ్ళు ఈ గారడి విద్య చెప్పేవాళ్ళు, ఈ సోది చెప్పేవాళ్ళు వీళ్ళందరినీ జ్ఞానులుగా ఎంచి రాజమందిరంలో వీళ్ళకి ప్రత్యేకమైన గృహాలు ఇచ్చి, వీళ్ళకి ప్రత్యేకమైన భోజనాలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు వీళ్ళు చెయ్యాలి. చెయ్యకపోతే ఏమన్నాడు? తిన్నది మొత్తం, మన భాషలో చెప్పాలంటే తిన్నది మొత్తం కక్కిస్తానంటున్నాడు, తుత్తునికిలు చేస్తానంటున్నాడు. వాళ్ళకి మైండ్ పోయింది, ఇదేంద్రా బాబు, ఇది ఎట్టా సాధ్యం, ఇలా ఎలా చెప్పగలం కదా. వచ్చిన పద్యుద్ధం. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునము యొద్దకు గాడి విద్య గలవారి యొద్దకు కల్దీయుల యొద్దకు ఇటు సంగతి విచారింప లేదు. ఏమన్నారు వాళ్ళు? పక్కన ఉన్న వాళ్ళు, ఎవరు కూడా భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పలేరు అంటున్నారు వాళ్ళు. రాజు ఏమన్నాడు? వచ్చిన 11లో రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు నీ సంగతి తెలియజెప్ప జాలరు, దేవతలు నివాసములను శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జల్లులందరినీ జ్ఞానులందరినీ సంహరించాలని ఆజ్ఞ ఇచ్చేసాడు. వరే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పోషిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను, సన్మానాలు చేస్తున్నాను, మీరేదో పెద్ద జ్ఞానులు అనుకుంటే మీరేమో భూమి మీద ఎవరు చెప్పలేదని మనం మాట్లాడుతున్నారు, ఇందుకైనా మిమ్మల్ని ఇంతకాలం నేను పోషించింది, చంపేయండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ నెబుకద్నెజరు ఎంత కఠినమైన వాడో మనం తెలుసుకోవాలి. ఈ నెబుకద్నెజరు ఎంత కఠినవాడో మనం తెలుసుకోవాలి. మొత్తాన్ని చెప్పేమంటున్నారు కదండి. వచ్చిన 16 చూద్దాం. ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావును తెలియజెప్పుడుగా తనకు సమయం దయచేయమని రాజును బతిమాలు కొన్ని. వచ్చిన 17 అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితును బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మములో పరలోకమందు దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తం ఆయన వేడుకొనిది. చూసారా? అంతటా రాత్రి అందు దర్శనము దేవుడు మాట్లాడి ఇప్పుడు ఏం చేశాడు దానియేలు పోయి ఆగండి మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను, నేను చెప్తాను, నేను ఎవరిని అనుకుంటున్నావు అని అన్నాడా? తన స్నేహితులకు చెప్పాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభువుని అడుగుదాం, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన పరిస్థితులు మార్చిద్ది. ఇప్పుడు విశ్వాసి ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘాల్లో ప్రార్థనకి వెళ్ళాం, సంఘ నేను కూడీలకు రాము, ఆల్నైట్ ప్రేళ్ళకి రాము, ఆదివారం ఏదో మొక్కుబడిగా అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎవరు నీ గురించి పట్టించుకుంటారు? ఎవరు నీకు సహాయం చేస్తారు? మా దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, చేయిపోయినా మాకు చింత లేదంటున్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగో. గొప్ప భక్తిపరులు పరాయి దేశంలో ఉన్నాడు, కల్దీయుల దేశంలో ఉన్నాడు, కఠినాత్ముడైన రాజు దగ్గర ఉన్నారు. అయినా కానీ జీవం కలిగిన దేవుని యందు నమ్మకం కలిగి అనుదినము దానియేలు ముమ్మారు యెరూషలేము కిటికీ తలుపు తీసి యెరూషలేము కిటికీ తలుపు తీసి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఈ దానియేలు నిలబడ్డాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి దాని దర్శనాన్ని చూపించి తెలియపరిచాడు. రాజుకు వచ్చిన కలభావాన్ని రెండింటినీ దేవుడు దానియేలుకు తెలియపరిచాడు. దానియేలు వచ్చాడు, సమయం లేదు ముందుకెళ్తున్నాను నేను, కింద వచ్చిన వాళ్ళు చూస్తే దానియేలు రాజు దగ్గరికి వచ్చి కలభావాన్ని చక్కగా వేస్తున్నాడు. రాజుకి భయం వేస్తుంది, ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకని? వాళ్ళ దేశంలో ఉన్న జ్ఞానులు, వాళ్ళ దేశంలో ఉన్న సోదెగాళ్ళు, వాళ్ళ దేశంలో ఉన్న పండితులందరూ ఏం చెప్పారు? భూమి మీద ఏ మనుషుడిది
చెప్పలేడు, ఇది అసాధ్యము అని అంటున్నారు. మరి ఈయనకి ఎట్లా సాధ్యమైంది? ఈయనకి ఎలా సాధ్యమైందమ్మా? సాధ్యమైందా లేదా? ఆలోచన చేయండి. దేవుడు చేస్తే అలా ఉంటుంది. దేవుని కార్యాలు నువ్వు విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేదిగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన పనులన్నీ చేసుకొని అయిపోయిన తర్వాత అలాంటి ఆర్చుకొని తీర్చుకొని చివరి సమయంలో ఏదో మిగిలితే దేవుడికి ఇద్దాం. ఏదో పాపం ఏదో ఆయన బాధపడతాడేమో, వెళ్ళకపోతే ఏదో ప్రార్థన చేయకపోతే ఆయన ఏడుస్తాడేమో, ఏదో బాధపడుతూ ఉంటాడులే, ఆయన మన కోసం ఏడుస్తాడని చెప్తున్నాడుగా, పాపం కాసేపు పోయి కూర్చొని వద్దాం. ఆయన గురించి నువ్వు పాపం అనాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడు? అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేము కుమార్తెలతో చెప్తా ఉన్నాడు. దేవుని మీద నువ్వు జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు, మాటతో శూన్యంలోని సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ గురించి నా గురించే మనం ఏం చేయాలా? దేవుని మీద విశ్వాసం ఉంచి పనిచేయాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలా. ప్రియులారా, ఆలోచన చేశారా? చాలామంది మన బ్రదర్లలో చాలామంది అనేది అంటే వాళ్ళు దేవుని ఆత్మ లేదు, వాళ్ళకి ఆత్మవరాలు లేవు, లేకపోతే వాళ్ళు స్వస్థతలు నమ్మరు అని అంటారు. ఇంత పెద్ద మాట వెనకాల రాసుకున్నాం. ఇది ఆత్మవరం కాదా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మ కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. దేంతో? ఆత్మతో ఆరాధిస్తున్నాం. చప్పట్లు కొడతా, గంతులేస్తా, కేకలేస్తా, ఎర్రి కేకలేస్తా, డీజే సౌండ్లు పెట్టుకొని కదా, ఒంటి మీద బట్టలు ఉండయో లేవో అని ఎగురుతూ చేసేది కాదు ఆరాధన. లేకపోతే రంగుల లైట్లు పెట్టుకొని డ్యాన్సులు వేస్తా, ఆడ మగ తేడా లేకుండా చేసేది కాదు ఆరాధన. ఆత్మతో సత్యంతో చేయాలి. ఆయన నెమ్మదిని కోరుకునే దేవుడు, ఆయన ప్రశాంతతను కోరుకునే దేవుడు. అరుపులతో కేకలతో అరిచి గోల్ చేయడానికి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నావా, లేకపోతే సైతాన్ని ఆరాధిస్తున్నావా? లోకంలో సైతాన్ ఆరాధనలు ఉన్నాయి, తెలుసా మీకు? అమెరికాలో సైతాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. చర్చి ఉంది, లూసిఫర్ చర్చి, ఇది తెలుసా మీకు? విజయవాడలో కూడా ఉంది. కాలం మారిపోతుంది. అపవాదిని ఆరాధిస్తున్నారు, డైరెక్ట్గా వచ్చేసారు. ఇంతకుముందు అపవాది కార్యాలు జరిగాయి, అపవాది కార్యాల ద్వారా అనేక రకాలుగా మనుషులు మభ్యపెట్టి చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అసలు మేము దేవుడు కాదు, మేము సైతాను మనుషులు, సైతాన్ని పూజ చేస్తున్నామని చెప్పి సైతానికి ఆరాధన చేస్తూ సైతాను పనులు, ఇష్టానుసారమైన త్రాగుడు, వ్యభిచారం, ఇష్టానుసారమైన పనులు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. వాయు వరుసలు లేని జీవితాలు, మగ ఆడ లేని జీవితాలు జీవిస్తున్నారు. సోదరుడా, సోదరి, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రభు దినమందు యోహాను ఏం చేశాడు? ఆత్మపరవశుడై ఉన్నాడు పద్మాసు దీపంలో. ప్రభు దినం ఆదివారం. నేను చచ్చిన వాళ్ళ వల్లే ఉన్నాను. ఆయన పాదాల దగ్గర ఎలా ఉన్నాడు? చచ్చిన వాళ్ళ వల్లే ఉన్నాడు. ఆయన ముందు మనం గంతులేస్తామా? కదా, పిల్లి ముందు ఎలుక గంతులేస్తే ఏమైంది చెప్పండి? ఒక్క దెబ్బకి నోటికి వేసుకొని తినేసింది. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వేం చేయాలా? క్రమం కలిగి ఆరాధన చేయాలి, యోగ్యమైన ఆరాధన చేయాలి, ఆయన అంగీకారమైన ఆరాధన చేయాలి. ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు. లోకంలో పోకడలు పోతున్నారు, లోకం వింత పోకడలు వెళ్తుంది. ఇంకా ఇంకా భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తాం. లోకం ఎటు వెళ్తుందో మనకు అర్థం కావట్లా. తెల్లారలేకే భయంకరమైన వార్తలు వింటున్నాం. ఎప్పుడు వినని వార్తలు, 20-30 సంవత్సరాల కింద వినని వార్తలు ఈ సంవత్సరంలో వింటున్నాం, ఈ కాలంలో వింటున్నాం. వినటానికి, మాట్లాడడానికి కూడా ఇష్టం లేని అసహ్యమైన పనులు జరుగుతున్నాయి బయట.
కారణం ఏంటంటావు తెలుసా? మానవుడి యొక్క ఆలోచన మారిపోయింది. అపవాది పని విపరీతంగా జరుగుతుంది. సోదరుడా సోదరి, బ్రదర్ అండ్ సహవాసం ఆత్మ లేని సహవాసం కాదు, ఆత్మ అయిన దేవుడిని ఆరాధించే సహవాసం. బ్రదర్ అండ్ సహవాసం స్వస్థత లేవని చెప్పేది కాదు, స్వస్థత పరిచేవాడు యెహోవా, ప్రస్తుత పరిచే దేవుడు అని చెప్పేది. వాక్యమైన దేవుడు సమస్తము చేయగలని చెప్పేది. అంతేగాని స్వస్థతలు అంటేనో, లేకపోతే మానవుడు స్వస్థత అంటే ఏం కోరుకుంటున్నారంటే, ఎక్కడికో వెళ్తే అయ్యగారు అట్టిగా ఇస్తాడు, పిల్లలు పుడతారు. ఎక్కడికో వెళ్తే కచ్చిపులు ఇస్తాడు, రోగం పోయింది. ఎక్కడికో వెళ్తే నూనె డబ్బాలు ఇస్తాడు, రోగం పోయింది. ఎక్కడికో వెళ్తే దిండులు ఇస్తారు, ఆ దిండు కొనుక్కొని తల కింద పెట్టుకుంటే దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవుడిని అట్టికాయల్లోనూ, కచ్చిపుల్లోనూ, నూనె డబ్బాల్లోనూ, చాపల్లోనూ, దుప్పట్లలోనూ, తల కింద పెట్టుకున్న దిండుల్లోకి మనిషి దేవుడిని చేరుస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. అవి ఉంటేనేమో ఈ బ్రదరన్న వాళ్ళు కూడా ఆత్మ ఉందని ఒప్పుకుంటారంట. బైబిల్ ఎక్కడైనా ఉందా? అసలు కొబ్బరి నూనె అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. మీరు చూపిస్తే నేను కూడా తాగుతా. ఆ దినాల్లో వాళ్ళు ఏ నూనె రాశారు? ఆలివ్ ఆయిల్ రాశారు. ఆలివ్ ఆయిల్లో ఎన్ని ఔషధాలు ఉంటాయి మీకు తెలుసా? ఒలివ చెట్లు ఎన్ని ఔషధాలు తెలుసా? అంజూర కాయలు ఇప్పటికీ గర్భిణీలు చాలా కాస్ట్ అయినా కొచ్చుకొని తింటారు తెలుసా మీకు? అది రక్తం బాగా పట్టిద్దని, బిడ్డ బలంగా ఉంటాడని. ఔషధాలు ఉన్నాయి. ఔషధాలకు సంబంధించిన ఆయిల్ అది ఆ రోజుల్లో వాళ్ళు రాశారు. వాడేం చేశాడు? నూనె రాసి తీసుకెళ్ళి పూటకూల వాళ్ళ వద్ద చేర్చాడు. అక్కడు యెరూషలేము నుండి యెరికో వెళ్తున్నప్పుడు దొంగలు కొడితే, సమరయుడు కదా, మంచి సమరయుడు అని పేరు పెట్టాం. అతను దొంగలు కొట్టి పడేస్తే అటుగా వస్తున్న వాడు సమరయుడు ఏం చేశాడు? అతన్ని గాయాలు కట్టాడు, నూనె పోసాడు. ఏంటా నూనెంటే ఒలివల నూనె, కొబ్బరి నూనె కాదు. అది కూడా అలా పోసింది గాయాలు కట్టడానికి, మానడానికి. కదా చిన్నప్పుడు నరాలు పట్టుకుపోతేనో, లేకపోతే ఎముకల సమస్యకో ఆవుదం వేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు? చక్కగా మర్దన చేస్తారు. ఏముంది ఆవుదంలో? ఔషధ గుణాలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి దేవుడు ఆయిలు, దేవుడు కచ్చిపులని చెప్పకండి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, జీవం కలిగిన దేవుడిని మనం తీసుకెళ్ళి వస్తువుల్లో పెట్టాలని చూడబాకండి, ఆఖరికి దిండుల కింద పెట్టాలని చూడబాకండి. దేవుడు సమస్తం చేయగలడు, చేయడం నేను అంటల్లా. ఎందుకంటే నేను దేవుడు కార్యాలు చేయడు, దేవుడు స్వస్థత చేయడు, దేవుడు అద్భుతాలు చేయడు అని అంటే నేను అబద్ధికుడిని అవుతా. నా జీవితంలో, ప్రపంచంలో ఎవరికి చేయని కార్యాలు దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో చేశాడు. చెబితే ఆశ్చర్యపోతారు. చెప్పే సమయం వచ్చినప్పుడు చెప్తాను. లోకంలో ఎవరు చేయలేని కార్యాలు నా కుటుంబంలో చేశాడు. మీ అందరికీ తెలుసు, 2 నెలల నుంచి మేము హాస్పిటల్లో తిరుగుతున్నాం. సోదరికి గర్భసంచిలో 2 నెలల క్రితం స్టోన్ ఏర్పడిందని, అది 8 సైజు ఉందని ఫస్ట్ స్కానింగ్లో వచ్చింది. పోయిన నెలలో అది 11 వచ్చింది. మందులు ఆడుతున్నాం డాక్టర్ దగ్గర కలిసి. 19 రోజులు భయంకరంగా రక్తమంతా పోతా ఉంది. ఎంత బాధ అనిపించిందో. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ సహాయం చేస్తున్నాడు, డాక్టర్ తన పని చేస్తున్నాడు. 11కి వెళ్ళిన తర్వాత అమ్మో ఇంక చేయగలిగింది ఏం లేదు, ఆపరేషన్ చేయాలా, లేకపోతే ఒక ప్రయత్నం చేస్తాను, గర్భసంచి క్లీన్ చేస్తానంది. తీరా గర్భసంచి క్లీన్ చేయడానికి సంబంధించి 2 ఫలానా రోజు తారీఖు ఇచ్చారు. మాత్రలు ఆపేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తీరా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఆ ఆపరేషన్కి మొత్తం సిద్ధం చేశారు, ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేశారు. రిపోర్ట్లు వచ్చినాయి, షుగర్ చూపించింది. షుగర్ ఉందా నీకంటే? నాకు ఎప్పుడు షుగర్ లేదు అని అంది. మరి టెన్షన్ వల్ల ఈ 2 నెలలు రక్తస్రావం జరగడం వల్ల, లేకపోతే 2 నెలలు టెన్షన్ పడటం వల్ల, ఇబ్బంది పడటం వల్ల మొత్తానికైతే షుగర్ చూపించింది. షుగర్ లేదు కానీ బీపీ ఉంది. ప్రెగ్నెంట్లో బీపీ వచ్చింది, అమృత కనప బీపీ వచ్చింది. అప్పటి నుంచి బీపీ ఉంది కానీ షుగర్ లేదు. సరే, ఆమె షుగర్ని కంట్రోల్ చేసుకొని రావాలని పంపించింది. ఇప్పుడు మేమేం చేయాలా? వెంటనే మళ్ళీ షుగర్ టెస్ట్ బయట చేయించి ఆమెకి అది ప్రశాంతంగా ఆమె మందులు రాసింది. ఏం మందులు రాసిందంటే, ముందు ఆ గర్భసంచిలో ఉన్న సమస్య సంబంధించిన బ్లీడింగ్కి సంబంధించిన ఇబ్బంది రాకుండా కోసం మందులు రాసింది. 21 రోజుల కోర్సు అది వాడాం, అయిపోయింది. ప్రార్థన చేస్తుంది, రోజు అంటుంది నువ్వు స్కానింగ్ చేయించు, మందులు అయిపోగాలే దేవుడు సహాయం చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటుంది.
నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను. చాలామంది మీకు చెప్పాను పోయిన వారం, అందరూ ఏమంటున్నారు, అయ్యా ఆడవాళ్ళకి ఆ సమస్య ఉంటే ఆపరేషన్ తీసేపిచ్చాయి, ఎందుకు 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 అని అందరూ ఎవరు చేసిన అదే మాట. నాకు తెలియదుగా, తింటున్నాం. ఇసుకొచ్చి డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయమన్నా, డాక్టర్ ఆపరేషన్ చేస్తే చేయొద్దని సిద్ధంగానే ఉన్నా. ఆ డబ్బు ఖర్చు అయినా అప్పు తెచ్చుకుంటాం. ఆ తర్వాత చూసేవాళ్ళు లేరు, నేనే చూసుకోవాలా 3 నెలలు అయినా సిద్ధపడ్డాను. ఆశ్చర్యంగా మరి నిన్న అయిపోయిన తర్వాత ఏం చేసామంటే షుగర్ టెస్ట్ చేయించాం. షుగర్ 0కి వచ్చింది, ఏం లేదు, షుగర్ 0. రిపోర్ట్లు ఉన్నాయి, మీరు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉండి తీసుకొని చూడండి కావాలంటే. ఆ తెల్లారు ఏం చేసాము, సాల్మాన్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీసాం. అది తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాం. దాంట్లో ఏమీ లేదు, కరప్షన్ అంతా క్లీన్గా ఉంది. ఒక్క స్టోన్ కాదు కదా, ఏమీ లేదు అసలు. అంటే నవ్వుతుంది, నవ్వి ఏమి లేదు ఇంటికెళ్ళు అని అంది. అదేందమ్మా అట్లా అంటున్నారు, ఏదైనా మందులన్నా రాయి అని అన్నా. ఏం మందులు రాయాలా, ఏం లేదు ఆమెకి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పని మల్టీవిటమిన్ టాబ్లెట్లు రాసి పంపించింది పొలానికి. ఇది కొత్త కాదు, గతంలో ఒక 2-3 సంవత్సరం కింద ఇదే దేవుడు కార్యం చేశారు. ఇదే లక్ష్మక్క కూడా వచ్చింది. ఇక్కడే మన సోదరులు కొంతమంది వచ్చారు, విజయ, లక్ష్మక్క, దయమ్మ, వీళ్ళు వచ్చారు. వీళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఇదే పరిస్థితి, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ చేసి, ఈ రిపోర్ట్ ఎవరిది అని అంటుంది, నాదే అంటుంది. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. నిన్న మన జయ వచ్చింది మాతో, 2వ రోజు, ఆగిన రోజు, పంపించిన రోజు. మన దేవుడు సమస్తము చేయగలడు. కానీ మేము ఎక్కడ కూడా ఈ 2 నెలలు ఇన్ని సమస్యలు అనుభవిస్తా ఆపరేషన్ చేయడానికి 60-70 వేలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయని మేము ఎక్కడ ఎవరిని అడగలేదు, ఆలోచన చేయలేదు. కానీ ఏం చేస్తున్నాం, దేవుని పని చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఏ పనైనా ఆగిందా, మందిరంలో ఏ కార్యక్రమం ఆగిందా, ఎక్కడ ఆగల. అయితే కొసమరిపోయిందంటే ఒక విషయం మీకు చెప్పి ముందుకెళ్తాను. ఇదే సమయంలో, ఇబ్బంది పడుతున్న సమయంలో నంబూరు నుంచి ఫోన్ చేసి, స్త్రీల కూడికలు జరుగుతున్నాయి అన్నా, నువ్వు వచ్చి ఆ సోదరి వచ్చి వాక్యం చెప్పాలి మాకు అని అడిగారు. అప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆపరేషన్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఆపరేషన్ కూడా సిద్ధపడి ఉన్నాం. అలాంటి సమయంలో డేట్ ఇచ్చేసాం, 10వ తారీఖు డేటు. వాళ్ళు కూడికలు పెట్టుకున్నారు, శుక్రవారం మీరు రావాలి వాక్యం చెప్పాలంటే డేట్ ఇచ్చేసాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అద్భుతంగా సహాయం చేశాడు. వాస్తవంగా మేము వెళ్ళింది ఇప్పుడు హాస్పిటల్కి బుధవారం వెళ్ళాం. శుక్రవారం వెళ్ళి నంబూరులో ప్రశాంతంగా బండి మీద ఇద్దరం 190 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం చెప్పి దేవుణ్ణి గణపరిచి మరలా క్షేమంగా చీరాలు వచ్చాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు సమస్తము చేయగలడు. చేయలేకపోయినా ఆయన మనల్ని కాపాడుతాడు అనే ధైర్యంతో, విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం తప్ప దేవుని పనిని వెనకాల, దేవుని పని వెనకైలా, దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ మధ్యలో నేను ఎన్నెన్ని ఊర్లు వెళ్ళి వచ్చాను, మీరందరూ చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు రాత్రులు వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి 4 రోజులు ఉంటూ వచ్చాను. పరిస్థితి బాగాపోయినప్పటికీ కూడా దేవుని పని విషయంలో ఎక్కడా రాజీ పడకుండా దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుకుంటా ఉన్నాము. దేవుడు అద్భుతం చేశాడు. ఒకవేళ ఆయన ఆపరేషన్ చేయడానికి అనుమతి ఇస్తే చేయించేవాడు. అప్పు చేసుకుంటాను, ఒక 60,000 అప్పు తెచ్చుకుంటాను, చేయించుకుంటాను, ఒక 3 నెలలు పెట్టుకొని చూసుకుంటాను, ఏమైంది, దేవుడు అనుమతి ఇస్తే చేస్తాం. ఈ స్థితిలోకి రావాలా. వాళ్ళు ఇప్పుడు బాగు చేయకపోతే ఇంత పని చేస్తున్నాం కదా, దేవుని పని కదా, లెగిస్తే అన్నీ మానేసాం, బయట వ్యాపారం కూడా ఏం చేయట్లేదు కదా, దేవుని మీద ఆధారపడ్డాం, సేవకులు కదా, మాకెందుకు చేయాలా అని చెప్పేసి పని మానుకొని కూర్చుంటావా? ఆలోచించేయండి. దేవుడి మీద నీవు విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి దానియేలు విషయంలో, దానియేలు భాష మాట్లాడిన తర్వాత, దానియేలు అన్ని చెప్పిన తర్వాత, దానియేలు కలభావం చెప్పిన తర్వాత రాజు దానియేలుని ఏం చేశాడు, ఒక్కసారిగా హెచ్చించి దానియేలుకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆ దానియేలుకు స్థానం ఇస్తే దానియేలు ఏం చేస్తున్నాడు, దానియేలుతో పాటు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ స్థానాన్ని ఇచ్చే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో అలాంటి రాజు ఏం చేస్తున్నాడు, ఒక ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమకు మొక్కమంటే మేము మొక్కం. ఏమన్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు? మేము మొక్కం. మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మాకేం చింత లేదు, మాకేం భయం లేదు. మేము ఆ వేడి గల అగ్నిగుండంలో పడి చచ్చిపోవడానికి మాకు సిద్ధమే.
దేవుడు అద్భుతంగా ఏం చేశాడు ఏమండి? అగ్నిగుండంలో వేసేటప్పుడు ముగ్గురే, వేసిన తర్వాత అగ్నిగుండంలో ఎవరు కనపడుతున్నారు? ఎంతమంది కనపడుతున్నారు? నలుగురు కనపడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. చూడండి, వచ్చిన 19లో 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. వచ్చిన 20 మరియు సైన్యముల నుండి బలిష్ఠులైన 100 పిలువబడి షడ్రక్ 20 వచ్చినవండి. మేము అబేద్నెగోలను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో వేడని ఆగ్నేయగా వారు అంగీలను, నిలువుట అంగీలను, వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని చూసారమ్మా. వాళ్ళ బట్టలేం తీసేయకుండానే అగ్నిగుండంలో ఉన్న పాటును వేసారు. వేస్తే ఏమైందో చూడండి కింద వచ్చిన వాళ్ళు. ఇది జాగ్రత్త వినాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి ఏమైపోయారు? ఇది జాగ్రత్తగా వినాలా. ఇక్కడ ఆశ్చర్యం కదా. బయట నుండి ఇలా పట్టుకొని విసిరేస్తానికి వెళ్ళి విసిరేసారే, వాళ్ళు కాస్త దగ్గరికి వెళ్ళలేక ఏమైపోయారంటే ఆ అగ్ని జ్వాలల యొక్క మంటలకి, వేడికి వాళ్ళ బట్టలు కూడా తగలబడి అక్కడే వాళ్ళు విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఈ ముగ్గురు ఏమైపోయారు? ఆలోచన చేశారా? చూడండి, వచ్చిన 24, 25. అందుకు రాజు, నేను 9 మనుషులను బంధకములలో 4వ వాని రూపము దేవదూత వంటి. చాలు. ఎవరున్నారు అగ్నిగుండంలో చెప్పండి? నెబుకద్నెజరు చెప్తున్నాడు కదమ్మా, మీరు చెప్పడానికి ఏమి పెద్దగా చెప్పండి. దేవదూతల రూపము పోలిన వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవదూతను పోలిన వాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కట్టి అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండంలో వాళ్ళకి సహాయంగా, వాళ్ళకి తోడుగా ఎవరున్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. ఆలోచన చేశారా? మన ప్రతి బలహీనతలో ఆయన సహానుభవం కలిగిన వాడు. చెప్పండి అందరూ, మన ప్రతి బలహీనతలో సహానుభవం. సహానుభవం అంటే మనకి ఎలాంటి అనుభవాలు ఉంటాయో ఆయన కూడా అదే అనుభవం కలిగిన వాడు కదా. నీకు తలనొప్పి వచ్చింది అనుకో, ఉదాహరణ చెప్తున్నా, ఆయనకు కూడా తలకి నొప్పి పుట్టింది, నీ కడుపులో నొప్పి పుట్టింది అనుకో, ఆయనకు కూడా మన ప్రతి పరిస్థితుల్లో ఆయన సహానుభవం. అంటే నీ ప్రతి పరిస్థితిని, నీకున్న ప్రతి సమస్యను, నీకున్న ప్రతి కష్టాన్ని, నీకున్న ప్రతి వేదనను ఆయన కూడా భరిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆలోచన చేశారా? నా సంగతి దేవుడు ఏం పట్టించుకుంటాడు అని అనుకున్నామేమో. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ కొరకు ఆయన అంతే బాధపడుతున్నావు కదా. వాట్సాప్లో కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాం. తల్లి అంట 9 నెలలు పిల్లని గర్భంలో కంటా ఉంటే వాడు ఫోటో వేసి చూపిస్తాడు. ఇక్కడ గర్భంలో బిడ్డ ఉండిద్ది. తండ్రి అంట తలలో నుంచి కంటాడంట. అంటే ఈమె గర్భంలో బాధపడతా ఉంటే వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళకి ఏం చేయాలని గురించి. తండ్రి తలలో కంటాడంట. మన తండ్రి అయిన దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో సహానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన కదా. నీ కొరకు అన్నీ మోస్తున్నవాడు, నీ కొరకు అన్నీ చేస్తున్నవాడు, వేడిమి గల అగ్నిగుండంలో తోడుగా ఉన్నవాడు కదా. అగ్నిగుండంలో తోడుగా ఉన్న దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడున్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నీ పక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీ బలహీనత తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ధైర్యం కలిగి మాట్లాడడమే, నువ్వు దేవుడి మీద ఆధారపడడమే, నువ్వు దేవుడి వైపు చూడడమే. ఇక్కడ సాక్ష్యాలు చెప్పటాలు లేకపోతే ఇవన్నీ మనం చేయం కానీ, ప్రచారం చేసుకోం కానీ,
ఇక్కడ ఎంతమందికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మీకు తెలుసు. దేవుడు ఎంతమందికి ఇక్కడ ఇదే స్థలంలో ఇక్కడే ప్రార్థన చేసి, మేము వెళ్ళి గృహాల్లో ప్రార్థన చేసి కుడికలు పెడితే దేవుడు ఎంతమంది జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, మీకు కూడా కొంతమందికి తెలుసు. చాలామంది మేము చెప్పలా. ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళకి ఇక్కడ మేము దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడు. మేము కాదు, దేవుడు కార్యం చేశాడు. అమ్మా ఆ క్రెడిట్ నాకివ్వకండి, దేవుడు కార్యం చేశాడు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అసలు మీరు నిలబడలేని వాళ్ళు, అల్లాడిపోతున్న, హాస్పిటల్కి వెళ్తే ఏం చేసినా అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు, కొట్టుకు మిట్లాడుతున్నవారు, రాత్రులు నిద్ర లేకుండా అల్లాడిపోతున్నవారు, ఏ టైంలో మమ్మల్ని తలుపు కొట్టమంటే కొట్టారు, వెళ్ళాం, నైటు 12, 1, 2 ఏ టైంలో అయినా ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది. సోదరు కూడా ఒకరోజు ఫోన్ చేసింది, మా ఆయన వెర్రి కేకలేస్తున్నాడు, ఏదో రకంగా ఇదైపోతున్నాడు అని అంటే ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుపడ్డా దినాలు. కంపెనీ పని అసలు రాదు, అసలు అవకాశమే లేదు, కాజీ లేవాలి కానీ అన్న రోజుల్లో విశ్వాసంతో ప్రార్థన చేశాం. ఎవరైనా ఊహించారా? కాజీ లేవర్ అందరూ తీసుకుంటారు, కంపెనీ ఆగకుండా జాగిద్దని. దేవుడు కార్యం చేశాడు. అప్పుడు ఏమీ లేదు, మనం ప్రార్థన చేసినప్పుడు ఏమీ లేదు అనవాళ్ళు. ఎందుకు చెప్తా ఉన్నానంటే బయట ఉన్న వాళ్ళు చాలామంది ఈ కార్యాలు పొందుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. మీరే ఆ విశ్వాసం లేకుండా, దేవుని బిడ్డలైన మీరే, విశ్వాసులైన మీరే, సంఘ బిడ్డలే మీకే లేవు. కారణం ఏంటంటే మీకు నమ్మకం లేదు, మీరు మొక్కుబడిగా ఉంటారు, మీరు అలాంటి పేర్లకు రారు, మీరు సంఘ కొడుకులకు రారు, కనీసం ఇంటికి పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకోరు. మన సంఘం సంబంధించిన లేనోళ్ళు వాళ్ళు పెట్టుకొని 3 వారాలు 5 వారాలు పెట్టుకుని 7 వారాలు పెట్టించుకుంటున్నారు. 7 వారాలంటే 3 నెలలు. 3 నెలలు సంఘం చూసుకుంటూ బయట చూసుకుంటూ కూడా బయట వాళ్ళకి కూడా మేము కాదనకుండా వెళ్ళి పెట్టిన రోజు సందర్భాలు ఉన్నాయి. దేవుడు అద్భుతాలు చేస్తే వాళ్ళు పొందుకున్నారు. మరి మీరే ఎన్ని సమస్యలతో వస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంత చిన్న వయసులో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవుని పాదాల దగ్గర పట్టుకోవడానికి మాత్రం, మందిరంలో వచ్చి దేవుని వేడుకోవడానికి మాత్రం దేవుడు సమస్తం చేయగలడు నమ్మకం లేని వారిగా ఉన్నారు. మీరు ఎంత బాధపడుతున్నామో. ఒక్కొక్క సమస్య మాతో చెప్తున్నప్పుడు మేము ఈ వేదన పడుతుంది ఎందుకో తెలుసా? ఇటు అంటే ఇక్కడ మీరు ఈ సంఘంలో బిడ్డలుగా ఉన్నారు అని అంటే మీరు మా బిడ్డలు లెక్క. బయట వాళ్ళు చక్కగా దేవుని వాక్యం విని ఆనందిస్తూ దేవుని కార్యాలు పొందుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. కానీ మా బిడ్డలు ఏం చేస్తున్నారంటే మా బిడ్డలకే విశ్వాసం లేకుండా పోతుంది. వాళ్ళు సమస్యలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నారంటే మేము ప్రార్థన చేస్తున్నాము, మాతో పాటు మీరు వచ్చి విశ్వాసంతో దేవుని మందిరంలో దేవుని పాదాలు పట్టుకోవటంలా, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటంలా. షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు, ఇదిగో మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, అయినా కానీ మాకే చింత లేదు, తప్పించకపోయినా అన్నారు. అయితే బాధాకర విషయం ఏంటంటే ఈ బయట దేవుని కార్యాలు చేయించుకున్న వాళ్ళు, ప్రార్థనలు చేయించుకున్నారు, వారాలు పెట్టించుకున్న వాళ్ళు అందరూ కాదు, కొందరు ఏం చేశారో తెలుసా? గుండెల మీద అంటున్నారు, మమ్మల్ని గుండెల మీద అంటున్నారు. తెలుసా మీకు? ఎవరి కోసమైతే ఉపవాసాలుండి ప్రార్థన చేసాం, రాత్రులు ప్రార్థన చేసాం, మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేసాం, అర్ధరాత్రులు ప్రార్థన చేసాం, ఎవరి కోసం ఏడ్చి దేవుని కొరకు కన్నీళ్లు పెట్టామో దేవుడు కార్యాలు పొందుకున్న తర్వాత ఎగిరి గుండెల మీద తన్ని వెళ్తున్నారు. మేమేదో వాళ్ళని అన్యాయం చేసినట్టుగా ఇక్కడ తలంచుకొని వెళ్తూ ఉన్నారు. పలకరికుండా కనీసం వందనాలు చెప్పని తిరుగుతూ ఉన్నారు. ఏమనాలి వీళ్ళని? మేము మాంత్రికులం కాదు, లేకపోతే మసీద్ దగ్గర విభూతులు పెట్టి అంతరాలు వేసేవాళ్ళం కాదు. జీవం కలిగిన దేవుని సేవకులం, దేవుని పక్షాన పనిచేసేవాళ్ళం, ఏది ఆశించేవాళ్ళం కాదు. మీ డబ్బును కోరుకోవాలా? ఏ రోజు ఎవరి దగ్గరైనా చేజాసి ₹1 అడిగితే చెప్పండి, దేవుడే పోషిస్తాడు అనే విషయంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని పని చేస్తున్న వాళ్ళు ఆలోచన చేశారా? ఎక్కడైనా మేల్కోండి బిడ్డలు.
దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు సమస్తము చేస్తాడు. షడ్రక్ మెషకులు అయితే చేయిపోయినా పర్వాలేదు, మాకేం చింతలేదు అన్నాడు. కానీ విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలా. వాళ్ళు అగ్నిగుండంలో ఉంటే, 4వ వ్యక్తిగా ఈయన కూడా అగ్నిగుండంలో ఉంటే రాజుకు మైండ్ పోయింది. దెబ్బతో పిలిచాడు. ఏమన్నాడు చూడండి, వచ్చిన 28, 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు, మీరు దేవుడు, పూజారుడు, ఆయన తన దూతలను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి దేవునికి ఏ దేవుని సేంపిక ఉన్నమని తన దేహం అప్పగించి రాజు యొక్క ఆజ్ఞకు వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఒక శాసనం చేశాడు. ఎవరిని బట్టి? అంతకుముందేమో పెద్ద ప్రతిమను చేపించి ఆ ప్రతిమకు మొక్కండి, ఇదే దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక శాసనం చేసి, ఇదిగో ఈ దేవుడే జీవం కలిగిన దేవుడు, ఈయనే పూజారుడు అని ఒక శాసనం చేసి ఈయనే దేవుడు అని చట్టం చేసేసాడు. ఎవరిని బట్టి? రోషం కలిగిన దేవుని వైపు తిరిగాడు. ఆలోచన చేశారా? ఆయన రక్షించుటకు సమర్థుడు కదా. మన అంశం ఏంది? మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. ఎవరన్నారు ఇది? చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఇప్పుడు ఎవరన్నారు ఆ మాట? నెబుకద్నెజరు అంటున్నాడు. ఆలోచన చేశారా? అప్పుడేమో ఓ నెబుకద్నెజరు అని అన్నారు వాళ్ళు కదా. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. వచనం 3వ అధ్యాయం 16వ వచనం. అది మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు కదా. ఇప్పుడు ఏమన్నాడు నెబుకద్నెజరు 28వ వచనంలో? వీరు దేవుడు, పూజారుడు, ఆయన తన దూతలను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను ఏం చేస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? తనను ఆశ్రయించే వారిని. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దగ్గర వేడుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతాడో ఆయన ఏం చేస్తాడు? తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఇప్పుడు రక్షించాడు అని ఇది శాసనం చేయండి, ఈయనే దేవుడు అని అంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ప్లీజ్ సోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు పురుగొల్పుతున్నాడు. దేవుడు ఆధారాలతో చూపిస్తున్నాడు. ఇంకా నీ దేవుని మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడుతున్నావు? దేని వైపు నువ్వు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఆలోచన చేసావా? దేవుని వైపు చూడు కదా. దేవుని వైపు చూస్తే నీ బాధలన్నీ తీరతాయి, నీ సమస్యలు పోతాయి, నీ పరిస్థితులు మారుతాయి. మారకపోయినా ఆయన మారని దేవుడు అనే సంగతి మనం మన దేవుడు మనల్ని పరిస్థితులు మారుస్తాడనే విశ్వాసం నీలో ఉండాలి. ఆయన మార్చడానికి సమర్థుడైన దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఈరోజు విశ్వాసి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నీ కొరకు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు కదా. మత్తయి సువార్తలో మనం వెళ్దాం. నేను ఇంకొక విషయాన్ని కూడా సిద్ధపరిచాను, కానీ సమయం లేక నేను ముందుకు వెళ్తా ఉన్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక మాట చూద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ చాలండి. ఈయన ఒక రాజు. ఇందాకేమో నెబుకద్నెజరు రాజుని చూసాం. ఈయనెవరు? హేరోదు రాజు. ఈ హేరోదు రాజు దగ్గరికి మనందరికీ క్రిస్మస్లోకి వస్తున్నారు కదా. క్రిస్మస్ కళ స్టార్ట్ అయింది ఆల్రెడీ కదా. ఇదే వాక్యాలు ఇక క్రిస్మస్ స్టార్ట్ అయితే లూకాసు వార్తలోని, మత్తయి వార్తలోని, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇవే విషయాలు. ఇప్పుడు జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభుని పూజించడానికి బయలుదేరారు. వారు ఏం చేశారు? సామ్రాణి, బోళం, బంగారం తీసుకొని బయలుదేరారు. వారు తూర్పు దిక్కున ఉన్న నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. పాపం వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే. ప్రయాణాలు చేసి ఆ రోజులు సాధనాలు లేక వాళ్ళు గాడిదల మీద వెళ్ళారు, ఒంటిల మీద వెళ్ళారు. మొత్తానికి ఫోటోల మీద అయితే గాడిదల మీద రేసి చేస్తారు, ఆ ఒంటిల మీద నేస్తారు. మొత్తానికి వెళ్ళారు. కానీ తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారంటే వాళ్ళ సొంత ఆలోచన, రాజు అంటే ఎక్కడ పడతాడు? రాజమందిరంలో రాజుకు పడతాడని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, ఏడయ్యా అని అంటున్నాడు. నీ కొడుకు ఏడన్నట్టుగా అడుగుతున్నారు. యూదుల రాజు అడుగుతున్నారు. నాకు కాకుండా వేరొక రాజు పుట్టాడని ఆయనకి కడుపు మండింది. ఏం చేశాడంటే వెంటనే అక్కడున్న జ్ఞానులందరిని పిలిపించి, ఏంది నేనేదో చెప్తున్నాడు దేవులాడన్నానంటే దాని గురించి ఎక్కడుంది? వచ్చిన 5లో అందుకు వారు యూదయ బెత్లెహేమ ఏమనగా, యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించే అధిపతి నీలో నుండి వచ్చనని ప్రవక్తలలో వాయబడినది చెప్పాడు. అయా ఈయన పుడతాడని యెషయా భక్తుడు ఎప్పుడో రాశాడు, జకర్యా భక్తుడు ఎప్పుడో రాశాడు, 100 సంవత్సరాల క్రితం రాశాడు. దానికోసం వచ్చాడు. ఇది జరిగిద్దని చెప్పగానే రాజు కలవరపడ్డాడు. కలవరపడి మాయోపాయం చేత ఏం చేస్తున్నాడంటే వాళ్ళని, సరే ఆయన ఇక్కడ కాదు కానీ మీరు వెళ్ళి దేవులాడండి, మీకు దొరికితే మీరు వెళ్ళి ఆరాధన చేసి రండి, నాకు కూడా వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఏం చేస్తాను, నేను కూడా వచ్చి ఏం చేస్తాను, నేను కూడా వచ్చి పూజ చేస్తానని ప్రార్థిస్తానని చెప్పాడు. వచ్చిన 11, 12 తర్వాత హేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపడే వారు మరి ఒక మార్గం తమ దేశములకు, అది కలవరం. ఈరోజు లోకంలో అనేక కలవరాల మధ్య మనం ఉన్నాం. రాజు కలవరపడ్డాడు. రాజు శాసనం చేశాడు. లోకరక్షకుడు మన కొరకు పుట్టాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నాడు, ఆయన మమ్మల్ని తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు అంటున్నారు. నెబుకద్నెజరు అన్నారు, లోకంలో ఈయనే దేవుడు, ఈయన రక్షించే దేవుడు అని అంటున్నాడు. లూకాసు వార్త, మత్తయి వార్తలో ఇదిగో లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. మత్తయి వార్తలో ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని లూకాసు వార్తలో మనం చూస్తాం కదా. 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చూద్దాం. 11వ అధ్యాయం 28 వచనాలు అందరికి వచ్చిందే. 11వ అధ్యాయం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము. చాలామంది మందిరానికి వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. దేవుని వాక్యాన్ని సూటిగా మాట్లాడుతుంటే ఇలాగ ఉండాలా, ఇది ఆడ కుదిరిద్దులే అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా కాడి సులువు నా భారము తేలిక అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుని మీద ఆధారపడినప్పుడు అది తేలిగ్గా ఉంటుంది. నువ్వు లోకమంతా నెత్తిన బరువు పెట్టుకొని ఈ బరువు అంతా దేవుడు మోపాడనే భ్రమలో నీవు ఉన్నావు. నువ్వేం చేయాలా? నీ పాప భారం, ఆ మోయలేని భారం, ఆ భారం తీసి ఆయన మీద మోపమంటున్నాడు. ఆయన నా మీద మోపండి, నేను మోస్తాను కదా. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తా, పిల్లోడు ఏదన్నా 10 కేజీలు పొలాలు ఎత్తుకుని వెళ్తున్నాడు అనుకో, పోయలేకపోతా ఉన్నాడు. పక్కనే తల్లి ఉండి, నాయన నువ్వు ఏడ మోస్తావు ఇటీ అని తీసుకొని ఆమె ఎత్తి మీద పెట్టుకుంది అనుకో. ఇప్పుడేమైంది? పిల్లోడు ఇక చక్కగా ఆడుకుంటూ వస్తాడు, ఎగురుతూ వస్తాడు, గంతులేస్తూ వస్తాడా లేదా? దేవుడు కూడా నువ్వు ఏదైతే మోస్తున్నావో ఆ భారాన్ని
ఆయన నాకు ఇచ్చేయమంటున్నాడు. నీ భారాన్ని నేను మోస్తాను. మోసిన తర్వాత ఎట్లా ఉండి, ఆయన తీసుకున్న తర్వాత ఎలా ఉండిద్ది? సులువుగా ఉండిద్దా ఉండదా? ఈరోజు చాలామంది వెళ్ళడానికి కారణం ఏంటంటే, చాలామంది ఈ వాక్యం అంగీకరించలేకపోవడం కారణం ఏంటంటే, వాళ్ళు మోయలేని భారాన్ని నెత్తిన పెట్టుకొని వింటున్నారు కాబట్టి వాళ్ళకి అది కష్టంగా ఉంది. ఆ భారాన్ని తీసి ఆయనకు అప్పచెప్పండి, సులువుగా ఉంటుంది. నా కాడి సులువు అన్నాడు, తేలిక అంటున్నాడు. తేలిక చేసుకుంటారా? ఇంకా మోసుకుంటారా? ఒక ఆమె బస్సు ఎక్కిందంట, ఇది అందరికి తెలిసిందే. బస్సు ఎక్కింది, టికెట్ కొట్టించుకుంది, పెద్ద మూట నెత్తిన పెట్టుకొని వెళ్తుంది. బియ్యం మూట అనుకుందాం. బస్సులో కూర్చుంది, మూట కూడా నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంది. ఊరు వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు కండక్టర్ చూసి, ఏందమ్మా బస్సు అంతా ఖాళీగా ఉంది, ఆ నెత్తి మీద మూట మొత్తం తీసి ఆడ పక్కన పెట్టకూడదు అని అంటే, భలేవాడు భయ్యా, దీనికి టికెట్ ఆడ కొడతారు? అమ్మ దానికి టికెట్ ఏముందమ్మా, పక్కన పెట్టమంటే నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నావు, నిన్ను నీ మూటను రెండింటిని బస్సు మోసిద్దమ్మా, చాలా మందిని మోసిందంటే. ఆమె ఏం చేస్తుంది? బస్సు అయితే ఎక్కింది కానీ మూట తీసి పక్కన పెట్టుకోవాలా, నెత్తి మీద పెట్టుకుంది. 25 కేజీల బియ్యం అనుకుంటా, నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటా వెళ్తుంది. ఎక్కడ? బస్సులో కూడా. నువ్వు యేసు అనే నామములో ఉన్నావు, యేసు అనే రక్షకుడు నిన్ను రక్షిస్తున్నాడు, యేసు అనే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ వార్త విన్నావా? నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ శిక్షను భరించాడు, నిన్ను రక్షించాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ పాప భారాన్నంతా మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కలువరి శిలువలో ఆయన చేశాడు, మరణపు ముళ్ళు విరిచాడు. ఇంకా ఎందుకు మోసుకుంటూ పోతున్నావు? ఎంతకాలం మోస్తావు? మోస్తూ ఇది చాలా కష్టంలే అనుకుంటున్నావేమో. యువతకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నా కాడి సులువు, నా భారము తేలిక. ఎప్పుడు అని అంటే, నీ భారాన్ని ఏం చేయాలా? చూడండి, వచ్చి ప్రయాసపడి భారము వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆయన వద్దకు వచ్చి ఆయనకు అప్పచెప్పేయాలి. అంతే. నీ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పచెప్పి నువ్వేం చేయాలా? ఖాళీ అయిపోయాక ఫ్రీ అయిపో, సంతోషించు, ఆనందించు. యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, ఉల్లసించండి, ఆనందించండి. ఈ రాజు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఈ రాజు నీ పాపాలు మోసాడు, నీకు రావాల్సిన శిక్షను భరించాడు, నీ పాప భారాన్ని అంతా తీసివేశాడు. ఇది కదా శుభవార్త. ఆలోచన చేశారా? నీ ప్రతి పరిస్థితులను మార్చగలడు. ఒకవేళ మార్చకపోయినా పర్వాలేదనే స్థితిలో నీవు ఉండాలి తప్ప, దేవుని దగ్గరికి వెళ్తే ఇదే జరిగిద్దేమో అనే కాదు, జరిగిద్దని విశ్వాసంతో నువ్వు చేయి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ప్రాణం పెట్టిన దేవుడు చేయడా? షడ్రక్ మేషకు అబేద్నెగోలు మంటల్లో ఉంటే మంటల్లో వారితో సహాయం ఉన్న దేవుడు నీ పరిస్థితుల్లో, నీ రోగాల్లో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ భారంలో ఆయన ఉండడా? ఆయన సహాయం బలం కలిగిన వాడు కదా. మన ప్రతి పరిస్థితుల్లో ఆయన సహానుభవం అంటే ఆయన కూడా ఏముంది? ఆ యొక్క బాధ ఉంది. షడ్రక్ మేషకు అబేద్నెగోలకు ఒకవేళ ఆ యొక్క మరి మంట తగిలి గనక సెగ తగిలితే దేవునికి తగిలిద్దా లేదా? తగిలిద్దా లేదా? ఆయన కూడా వాళ్ళతో ఉన్నాడు కదా. ఈ విశ్వాసం నీలో ఉండాలనే దేవుడు ఏం చేశాడు? ఈ వాక్యం ద్వారా మనకి, నీతో ఉన్నాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నానని తెలియపరుస్తున్నాడు. నీ కొరకు ఏం చేయాలా? ప్రాణమే పెట్టాను కదమ్మా. ఎవరైనా ప్రాణం పెడతారా? నేను మీకోసం ప్రాణమే పెట్టాను కదా, ఇంకేం చేయాలా? ఇంకేం కోరుకున్నావు? ఇంతకంటే ఇంకేం ఎవరైనా చేయగలుగుతారా? ఎందుకు ఇంకా నువ్వు నమ్మకుండా, ఎందుకంటా నువ్వు భారాన్ని మోసుకుంటా, ఎందుకు ఇంకా నీ విశ్వాసం లేకుండా లోకంలో ఉంటున్నావు? దేవుని మీద ఆధారపడదాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకునండి.